గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ సెటప్ అంతా చూసి కంగారు పడుతున్నారా? ఏం కంగారు పడకండి. యాక్చువల్లీ నేను జాన్యువరి స్టార్టింగ్ నుంచి షుగర్ కట్లో ఉన్నాను కదా, సో దట్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ స్వీట్. సో ఐ డిసైడెడ్ టు మేక్ ragi laddu. Let's do ragi laddu with jaggery. So I found an alternative for the sugar. It's bellam, and I'm going to make ragi laddu with bellam. Let's start. Bellam, cashew and badam, flour, ragi flour. ఫస్ట్ దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో మిక్సీ జార్లోకి నేను రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇది చల్లరేదాకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో గీ వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ గీ. చూడండి ఎంత పూసగా అమ్మ చేసిన నెయ్యిలాగా అన్నట్టుంది. యాక్చువల్లీ మా అమ్మ చేసింది ఇది, బయట తెచ్చుకోము మేము. కొంచెం హీట్ అయి ఉన్నాక క్యాష్యూస్ అండ్ బాదం ఇందులో వేసేద్దాం. మంచిగా ఫ్రై చేసేద్దాం. సో క్యాష్యూ బాదం అయితే గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఈ మిక్స్చర్ ఉంది కదా రాగి ఫ్లోర్, దీంట్లో మనం బెల్లం వేసేద్దాం. అండ్ అడిషనల్గా నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకో పౌడర్. సో ఐఎమ్ యాడింగ్ కోకో పౌడర్ ఇంటూ ఇట్. చాక్లెట్ అంటే మాకు ప్రాణం. దీన్ని మనం నీట్గా గ్రైండ్ చేసేద్దాం. దీని అయితే గ్రైండ్ చేసేసాను నేను. చూడండి ఎంత ఫైన్గా ఉందో. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ లుక్. అండ్ నౌ దీన్ని ఏం చేద్దామంటే, ఇక్కడ మనం క్యాష్యూస్ అండ్ బాదం ఫ్రై చేసి ఉంచాం కదా, ఈ గీలోనే వేసేద్దాం. వేసేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. నేను వేసిన కోకో పౌడర్ అయితే అన్స్వీటెన్. ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఈ గీ హీట్ చేశాను నేను. హీట్ చేసిన గీ మనం వేసుకుందాం ఇందులో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం గీ పడుతుంది. ఐ లవ్ గీ. మీకు తక్కువ ఇష్టమైతే తక్కువ వేసుకోవచ్చు. లడ్డు మిక్చర్ రెడీ అయిపోయింది, కాలుతుంది. నౌ లెట్స్ మేక్ సమ్ లడ్డూస్. ఇందులో పెట్టేసుకుందాం. ఇలా చేయికి నెయ్యి రాసుకొని లడ్డు కట్టేసుకుందామా. చెప్పు, నైసా? బాగుంది. వావ్, సూపర్. And my ragi laddu completed. And this is guilt free, no sugar, only with ragi flour. Let's taste it. I love it, guys. I love it. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. కావాలంటే తీసుకోండి.